ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు టీచర్ల చిత్తశుద్ధితోనే సిద్దిపేట జిల్లా విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో రెస్మా ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలు ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల మధ్య తేడా చూపడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా పిల్లలకు కొంచెం క్వాలిటీ పెంచండి. పిల్లల్లో కొంత మీడియం కానీ పిల్లల్లో కొంత మాట్లాడే తత్వం పెంచాలి, బాగా పెంచాలి. మీడియం పోవాలి, మాట్లాడే తత్వం పెరగాలి, గ్రూప్ డిస్కషన్స్ పెరగాలి, ఫ్లూయెంట్ గా ఫ్రీగా పిల్లలు మాట్లాడే విధంగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఈ రోజు సమాజంలో ఎప్పుడైతే రెండు ఉన్నాయి, చదవడం ఎంత ముఖ్యమో చదివి దాని ఎక్స్ప్రెషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ లేక మన పిల్లలు అక్కడక్కడ ఇబ్బంది పడతా ఉంటారు. ఏమైతే ఏదైనా ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టినప్పుడు, ఓరల్ టెస్ట్ జరిగినప్పుడు ఎక్స్ప్రెషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. నాలెడ్జ్ ఉంది బట్ ఎక్స్ప్రెషన్ లో వెనకబడుతున్నారు మన పిల్లలు. అందువల్ల నేను మా ఉపాధ్యాయులతో కూడా కోరేది, పిల్లల్లో బాగా మాట్లాడే తత్వాలు, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయండి. పిల్లలకు క్వాలిటీ పెంచండి, స్టాండర్డ్స్ పెంచండి. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఒక చిన్న సూచన, మన ఇండియా, మన దేశం, భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఫ్యామిలీ రిలేషన్ ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి. విదేశాల్లో పోతే 18 ఏళ్ళు దాటితే కొడుకు పోతూనే ఉంటాడు ఇంటికి, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో కట్, ఇక వాళ్ళ చదువు వాడే చదవాలి, వాళ్ళ ఫీజు వాడే కట్టుకోవాలి, వాళ్ళ బతుకు వాడే బతకాలి. బట్ స్టిల్ యూఆర్ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్. అటు సమాజ బాధ్యతను, ఇటు కుటుంబ బాధ్యతను కూడా పోషిస్తూ చాలా కృషి చేస్తున్నారు. మీరు చదివిన చదువు వృధా కావద్దు. మీరు ఎంతో కష్టపడి చదువుకున్న దానికి ఇంట్లో ఉండడం ఎందుకు, 4 పాఠాలు చెప్తున్నాం, నలుగురికి విద్యాదానం చేద్దాం, కుటుంబానికి కొంత ఆర్థికంగా చేయితని అందిద్దాం, నా కాళ్ళ మీద నేను నిలబడతా అనేటువంటి వ్యక్తిత్వంతో మీరందరూ కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తా ఉన్నారు.